అండి. నమస్తే అందరికి. ఇది చూడండి పందిరి. నిన్న సాయంత్రం నేను నీళ్లు పెడదాంలేని పైకి వచ్చేసరికి పడిపోయిందండి పందిరి. ఇదండి ఇక్కడ కొయ్య ఇరిగింది, వంగి పడిపోయింది. ఇక నిన్న సాయంత్రం ఎండ ఎక్కువగా ఉంది, మొహం మాడిపోయేంత వేడి. ఇక చెట్లకి నీళ్లు పెట్టుకొని పోయా. చూడండి మా మొక్కలు ఎట్లా అయిపోతున్నాయో ఎండలకి. ఎంత వేడండి, పైకి రావాలన్నా కూడా అసలుకి అంత వేడిగా ఉంది. ఇవన్నీ కొన్ని పోతున్నాయి. ఇవన్నీ మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. చూద్దాం. ఇప్పుడు కాస్త చల్లబడింది, తెల్లవారుజామున ఎప్పుడో వర్షం పడింది. పొద్దున్నే ఇప్పుడు పైకి వచ్చేసరికి పొద్దున్నే వచ్చి ఇంక చేద్దాంలే ఈ పనులు, ఎండకి చేయలేములే అని చెప్పి నేను సాయంత్రం వాటర్ ఇచ్చేసి వెళ్ళిపోయా. అయితే మొక్కలకి ఇబ్బంది లేదులేండి, కొంచెం పక్కనే ఉన్నట్టు ఉన్నాయి కొయ్యలు. ఇవన్నీ తీయాలి, తీసి శుభ్రం చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే వర్షం పడతా చల్లగా ఉంది. వర్షం లేదు కానీ ఇప్పుడు బాగా ఆకాశం అంతా మబ్బులు పెట్టుంది, కొంచెం అట్లా ఉంది. మొక్కలకైతే పోయిన ప్రాణం లేచి వచ్చింది అన్నట్టుందండి. చూడండి అసలు ఈ మొక్కలన్నీ ఎట్లా అయిపోయినాయో ఒక రోజు 2 రోజుల్లోనే. మొన్న చూపించినప్పుడు కూడా మొక్కలు బాగున్నాయి. అసలు 2 రోజుల నుంచి అయితే ఎంత ఎండ, వేడి గాలి సెగ కొట్టింది అనుకోండి. అసలు మొక్కలు చిగురులు అన్నీ ఇట్లాగ అయిపోయినాయండి. చిగురు మాడిపోయినట్టు అయిపోతుంది కొన్ని మొక్కలకి. ఇదిగండి, ఇది గుమ్మడి తీగ. కింద పైకి అల్లిద్దామంటే చాలలేదు, కిందకి వేస్తే కింద సెగకి వేడికి పాడైపోతే పైకి వేసేట తిప్పే. ఎంతవరకు బతికిద్దో ఇది. ఎంత వేడి అసలు ఎండలు. ఇదంతా తీసేటప్పుడు చూపిస్తానండి, ఎందుకంటే ఇది తీసేయాలి. తాళ్ళతోటి కట్టుకుందాం అనుకుంటున్నా. ఇదిగండి ఇక్కడ తాళ్ళు కట్టాను కదా ఇట్లాగా. ఎందుకంటే ఇక్కడ ఆ చిక్కుడు చెట్టు, తమ్మ చెట్టు ఉంది, గుమ్మడి చెట్టు ఉంది. అందులోని ఆ గుమ్మడి చెట్టు కూడా విత్తనాలు వేస్తే అప్పుడు వచ్చినాయి. ఆ చెట్టు కూడా పాకించాలి. బెండకాయ ఇట్లా 4, 3 దొరికినప్పుడు నేను పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకునేది. ఏదన్నా పచ్చడి చేసుకుంటే అందులోకి వేసి చేస్తున్నా, బాగుంటుంది పచ్చడి. ఇదిగండి గుమ్మడి తీగ మంచిగా అల్లుకుంటుంది. ఇంక ఈ పందిరి తీసేస్తే తాళ్ళు కట్టుకుందాంలే అనుకుంటున్నా. తాళ్ళు కట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఒక పందిరి అంటూ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే అక్కడ బీర అవి ఉన్నాయి కదా, ఆ చెట్లకు కానీ ఇక ఏదైనా ఇక్కడ తీగ జాతి పెట్టుకున్నాం. రేపు మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి, అక్కడ పెట్టుకోవాలి. అందుకని చెప్పి నేను ఈ పందిరి అనేది ఇక్కడ వేసుకుందాంలే అనుకుంటున్నా. వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి, అది తీయటం ఎట్లా పందిర్లు వేస్తున్నాను, తాళ్ళు కడుతున్నాను చూపిస్తాను. ఇదిగండి ఈరోజు మొదలు పెడుతున్నా, 3వ రోజు. నిన్న చేద్దామంటే ఎండ అదిరిపోతుంది, ఇంక పైకి రాలేక నిన్న ఉదయం వచ్చి ఒక నీళ్లు పోసి వెళ్ళిపోయాను. ఎవరన్నా వస్తారులే అనుకుంటే పని వాళ్ళు కూడా ఎవరు చిక్కేటట్లేదులేని ఇంక ఈరోజు మొదలు పెడుతున్నా. నేనే తీసేద్దాంలే అని చెప్పి. ఇవండి తమ్మ చెట్టు తీగలు ఇట్లా వస్తున్నాయి. దీనికి మళ్ళీ తాళ్ళు తీసుకొచ్చా. ఇదంతా తీసేసి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చా పైకి ఇట్లాగా. ఇదండి తాళ్ళు తెప్పించి ఇంతకుముందే తెప్పించా, కింద చెట్లకి కట్టాలన్నట్టుగా. ఇప్పుడు అవి పైకి ఉపయోగపడుతున్నాయి మాకు. ఇంక ఇవే గుమ్మడి తీగ ఉందండి దీంట్లో, దీన్ని కూడా తాళ్ళు కట్టుకుంటే ఇంక అట్లా పాకిద్దామని చెప్పి ఇవన్నీ తీసేస్తున్నా. ఇంకా ఈ తాళ్ళు ఏదైనా పనికి వస్తాయి అనుకున్న దగ్గర ముళ్ళు వేసుకున్నాయి తీసుకోవటం. ఇదండి ఇట్లాగా ఇదంతా తీసి చూపిస్తానండి. ఇవన్నీ తీయాలంటే వీడియో చేస్తా కుదరదు. ఇలాంటి పనులు కూడా ఉంటాయండి మనకి. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఈ తాళ్ళు ఏదన్నా తెగిపోవటం, ఎండకి ఎండి ఉంటాయి కదా ఇప్పుడు దాకా, అట్లాంటివి కొన్ని పనులు చేసుకోవాలి. ఇంకా పని వాళ్ళ కోసం చూస్తే అవ్వట్లే పనులు.
నిన్న ఒక అమ్మాయిని అడిగితే వస్తాలే అంది, మళ్ళీ ఇప్పుడు కుదరదు ఆంటీ అంది. అందుకని నేనే మొదలు పెట్టేసా, తీసేస్తా. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము, చేయలేదంటూ ఏది ఉండదు. కాకపోతే కొన్ని పనులకి మనిషిని పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందని దానికోసం పని వాళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నాం. కానీ చేస్తుంటే మనకి ఏది కష్టమైన పని ఏం కాదండి. మనకి ఒకరో రోజు కాస్త చేసుకుంటా ఉండొచ్చు. నేను మళ్ళీ చూపిస్తాను అవన్నీ తీసి. ఇవన్నీ మొత్తం తీసేసాను కొయ్యలన్నీ. ఆ తాళ్ళు పనికి వస్తాయో లేదని అక్కడ పెట్టా, చూద్దాంలే పనికి వస్తే వాడుకుందాం, లేకపోతే లేదని. ఇంక ఇవన్నీ ఈ చిక్కుడు తీగ ఉంది, పర్పుల్ కలర్ చిక్కుడు అండి ఇది. దీనికి ఇక్కడ తాళ్ళు కట్టేద్దాం, ఇది ఉంది కదా దీనికి తాళ్ళు కట్టేద్దాంలే అనుకుంటున్నా. అదిగండి అక్కడి నుంచి అక్కడికి తాళ్ళు కట్టేసుకుంటే ఇక అక్కడికి అల్లించుకుందాంలే అనుకుంటున్నా. తాళ్ళు అయితే నీళ్ళల్లో నానబెట్టుకున్నా. ఇదిగండి అంటే కొంచెం తడుపుకొని కట్టుకుంటే ముడి పడిద్ది బాగా. మొన్న ఒక అమ్మాయి కూడా అడిగింది, అమ్మ మీరు పందిళ్ళు ఎట్లా వేసారు, అది ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా అని చెప్పి అడిగితే, అంతకుముందు ఆ మూలకి తాళ్ళు కట్టాను కదా, ఆ తాళ్ళు కట్టేటప్పుడు ఒక చూపించానమ్మా ఒక వీడియోలో, అది చూడండి అన్న. మళ్ళీ ఏదన్నా కట్టేటప్పుడు తీయండి అని అంది. అయితే ఇప్పుడు కడుతున్నాను కదా, ఇక్కడ నుంచి దీన్ని కట్టుకొని ముడేసుకొని అటుకు తీసుకొని పోవాలి. ఇవన్నీ పాతవి తీసేసుకొని ఇక్కడ నుంచి ఆ రోజు కొంచెం పెద్ద బెజ్జాలు ఏమంటే వాళ్ళు అంటే మనకి ఇప్పుడు మొక్కలకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇవి ఈ కమ్మీలు అప్పుడేంటంటే బట్టలకి పైన మిద్ది మీద ఆరేసుకోవచ్చు అని చెప్పి పెట్టించానండి. అవి ఈ మూడే పెట్టించా ఇక్కడ. అదేండి అక్కడ ఒకటి, ఇదొకటి, ఇదొకటి. అయితే ఇప్పుడు మనకు మొక్కలకు ఉపయోగపడుతున్నాయి అవి. ఇంక ఈ పందిరి కొయ్యలు కట్టడం ఇదంతా ఇంక వద్దులే అనుకుంటున్నా. ఇది ఇప్పుడు కడతాను చూడండి. ఇదిగండి ఇట్లా ముడేసేసాను ఇక్కడ. దీన్ని ఇప్పుడు అటు తీసుకెళ్దాము. 2 తాళ్ళు కలిపి ముడేసుకున్నా. ఈ వీడియో అనేది ఎందుకు ఏంటి అని అంటే చెప్పలేం కానండి. నేను ఏదైనా ఉన్నదన్నట్టు చెప్తాను కదా మీకు. అయితే ఇప్పుడు ఒకళ్ళకిద్దరికైనా ఉపయోగపడిద్ది ఇలాంటి పనులు. ప్రతి ఒక్కళ్ళకి మిద్దె తోట పెంచే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఈ పనులు తప్పదు కదా. మొక్కలు పెంచేటప్పుడు తీగ జాతి మొక్కలు వేసుకుంటాము, రకరకాల మొక్కలు ఉంటాయి కదా మనకి. వాటికి అన్నిటికీ సదుపాయాలు అనేది చూపించాలి కదా. అందుకని చెప్పి నేను కొంచెం అట్నేడుతున్నా. ఇట్లాంటి పనులు చేసుకోవాలి, తప్పదు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి అంటే మీకు ఎవరికైనా ఇలాంటి కమ్మీలు ఉంటే ఇట్లా చేసుకుంటారని చూపిస్తున్నా. దీని నుంచి నేను ఒక 2 వరుసలో 3 వరుసలో లాగుతానండి. ఇక్కడ మళ్ళీ ఒక మెలిక వేసుకోవాలి. ఇదండి ఈ మెలిక ఇక్కడ గట్టిగా లాక్కుంటే మనకి ఇట్లాగా చూడండి. దీన్ని మళ్ళీ ఇక్కడ ఒక ముడేసుకోవాలి. ఒక ముడేసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకొని ఇదిగండి ఇట్లాగా అక్కడ ముడేయాలి. ముడేసుకొని తీసుకొచ్చి ఇట్లా మళ్ళీ ఇంకొక వరుస అటు తీసుకుపోయి అట్లా 2-3 వరుసలో వేసుకున్నామంటే మనకి తీగలు అల్లుకోవడానికి బాగుంటుంది. అది వేసి చూపిస్తా. దిగండి ఇట్లా ఒక 3 వరుసలు కట్టానండి. చూడండి ఇలా కట్టుకుంటే ఇంకా మనకి తీగలు పాకించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇటు లాగేస్తున్నా. ఇక్కడ ఉన్న చెట్లన్నీ పెద్ద చెట్లు లాంటి ఇటుకు తీసుకుంటే ఈ తీగ జాతి అటుకు నెట్టుకుంటే పైకి అల్లుకుంటాయి అక్కడ. ఇదండి మామిడి చెట్టు సీడ్ తోటి వచ్చింది. అది వేరే కుండీలో ఉంటే పోయినసారి తిరగనాటాను, రీపాటింగ్ చేసుకున్నా. ఇది బాగా పెరుగుతూ ఉంది. ఇదేమో కొన్నది. ఇదండి ఇది కొన్నది. ఇదొకటి. అయితే ఇదేమో సీడ్ తోటి వచ్చింది. పెంచుతున్నా ఎప్పటికన్నా రానిలని. అయితే ఇంకా ఈ పక్క కట్టాలి. ఇటు పక్క కట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ కట్టిన తర్వాత. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చాను కదా, ఇది ఒక బకెట్. అయితే కొంచెం పలచగానే ఉంది. అందుకని చెప్పి కొన్ని టమాటాలు అంతకుముందు మన తోటలో
పాడైతే పడేసాను. ఇట్లా వేసేస్తే మళ్ళీ మనకు మొక్కలు కూడా వస్తాయి. చూడండి, ఇదండి ఈ విత్తనాలు మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇది కొన్ని మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తానండి. సీతాఫలాలు తిన్నాయి, మా చెట్టులో కోసిన సీతాఫలాలు విత్తనాలు కూడా పడ్డాయి. ఇవన్నీ కూడా అరటికాయలు పడ్డాయి. ఎండు ఖర్జూరాలు నానబెట్టుకొని ఆ నీళ్ళు తాగితే మంచిదంటే అవి తాగుతున్నా. ఇదండి ఆ కాయలు ఇందులో పడేసాను. ఇప్పుడు సగానికి పోసుకొని నీళ్ళు ఇటు సగం అటు సగం చేసుకొని కొన్ని మొక్కలకి ఇస్తానండి. ఇదండి ఇట్లా అటు ఇటు ఇటు అటు ఈ తొక్కలతో పాటే ఇచ్చేస్తాను. అక్కడ వంగ మొక్కలు కొంచెం పిందెల మీద ఉన్నాయి, అటు వెళ్ళి చూపిస్తా. ఇగండి పూతలు కాయలు, ఇగండి ఇప్పుడు వీటికి ఇవ్వాలి. ఇగండి పూతలు కూడా బాగా వచ్చినాయి, చూసారుగా. ఇట్లాంటి వాటికి నేను ఇట్లా అప్పుడప్పుడు ఇస్తుంటాను కదా. చూడండి, పొద్దున్నే లేసేసరికి వర్షం పడింది, కానీ కొన్నిటికి తడవల ఎందుకనో. ఇది టేబుల్ నిమ్మండి. ఇట్లా అప్పుడప్పుడు కొన్నిటికి పోస్తుంటాను నేను. వీటికి ఇప్పుడు బాగా చిగుర్లు వచ్చింది ఈ మొక్క. అటు ఇది కూడా స్వీట్ లెమన్ కూడా కాయలు పడింది. ఇదిగండి ఇదిగండి ఇంకా ఇదంతా పూతలు వస్తున్నాయి. ఎండలకేమో కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని అయితే వస్తున్నాయి. కొంచెం ఇట్లా కొన్ని మొక్కలకి ఇస్తున్నా. ఇక్కడ గులాబీ చూస్తున్నా, వైట్ గులాబీ చూడండి. పువ్వులు కొయ్యటం లేదండి ఇప్పుడు మాకు. సోదకం అని కొయ్యకూడదులే, పూజ చేయకూడదులే అని కొయ్యటం లేదు. ఇది ఒకరోజు మొన్న దానిమ్మ చెట్లో ఉన్న పీకి ఇక్కడ నాటాను. కట్ చేసి చేస్తే కొంచెం చిగుర్లు వస్తూ ఉంది, పూలు వస్తున్నాయి. కొంచెం ఇట్లాంటి వాటికి ఉందా అక్కడక్కడ మీకు అట్లా చూపిస్తూ ఉంటా. ఇవి పూలు కొయ్యకపోయేసరికి మందారాలు చూసారా. ఇవ్వండి ఇవి కొంచెం వీటికి ఇవ్వాలి బలం. ఇప్పుడు పూలు సైజు ఎండలకి సైజు తగ్గింది. ఆ తగ్గినప్పుడు ఇట్లాంటివి కొన్ని ఇచ్చుకోవాలి. అంజీరు మొక్కకి కొన్ని ఇచ్చా. ఇక్కడ ఒక వంగ చెట్టు, అది అటు పక్క కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి పుచ్చకాయ పడింది. తోటకూర చూసారా ఎట్లా వచ్చిందో. తోటకూర, అటికి మామిడాకు, ఇదిగండి పుచ్చకాయ ఒకటి కాయ వస్తుంది. ఇదిగండి పడి మొలిసింది. ఇంక నేను పీకుదానిలేని కూడా తర్వాత ఉంచి కొన్ని అయితే పీకేసి అప్పుడు అదిగండి ఆ టబ్బులో అవకాడో దాంట్లో మొలిసింది, అది అట్ట కాయ వచ్చింది. ఇక్కడ వంగ చెట్లు చూడండి. ఈ వంగ చెట్లు కానీ ఇప్పుడు వంగ మిరప వాటికి ఒక వీడియో చేస్తున్నా, ఒకటి తయారు చేశాను. అది 2 రోజులు నానబెట్టి ఇద్దామని చెప్పి ఆ వీడియో మళ్ళీ అది ఇచ్చేటప్పుడు ఈ మొక్కలకి అది ఇస్తానండి, అది ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే అటు కొన్ని మొక్కలకు పోసేస్తా. ఇదిగండి వంకాయలు, ఇంకా కొన్నిటికి పోస్తాను. జామ మొక్కల గురించి కూడా అడిగారు. ఇవ్వండి మా సీడ్తో పెట్టుకున్న జామ మొక్కలు. ఇవి కాపు వస్తుందా, ఎప్పుడు వస్తుంది అంటే మొన్న అయితే పూతలు వచ్చినాయి చూపించానండి, ఇంకా మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఆ బకెట్ తీసుకొచ్చి ఈ జామ మొక్కలకు పోస్తానండి. ఇదిగండి ఈ జామ మొక్కలు కూడా ఇట్లా పిందెలు వస్తున్నాయి. ఇదైతే కొనుక్కొచ్చింది. ఇదిగండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మొక్క కొనుక్కొచ్చింది, ఇది కొనుక్కొచ్చింది, ఇది కొనుక్కొచ్చింది. చిన్న కుండీలో పెట్టా. అక్కడ ఆ 3 టబ్బుల్లో సీడ్ తోటి వచ్చినాయి. ఇప్పుడు నేను ఏమేమి మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చానో గమనించండి. అంటే నేను ఇట్లా ఇచ్చుకుంటానండి. మీకు కిచెన్ వేస్ట్నే సరిపోతుందా, ఇంకా ఏమన్నా ఇస్తున్నారా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఇస్తుంటా.
అందులో ఏమేమి పడతాయి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా మాకు అరటికాయలు పడ్డాయి, ఇంకా కొన్ని రకాలు చూపించాను కదా. ఈ అరటి తొక్కలతోటి ఇచ్చిన ద్రావణంలో మనకి పోతాకాత బాగా వస్తుంది. అదే కదా చెప్తుంటాను. ఓకే, ఇక్కడ అది ఈ చెట్టుకు కూడా ఇచ్చా, ఇక్కడ దీనికి కూడా ఇస్తున్నా. మీరు కూడా ఇట్లా కిచెన్ వేస్ట్ ఇచ్చేసేయండి. నేను ఇంకా రకరకాలుగా చూపిస్తున్నాను కదండి మనకి ఆ లిక్విడ్స్ అనేది. నేను ఎట్లా చూపిస్తున్నాను, ఏమేమి ఇస్తున్నాను, ఇదంతా మీరు గమనించుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి వీడియో మీరు కొంచెం ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను పందిరి తీసేసి పాత పందిరి తీసేసి ఇక తీగలు కట్టుకోవటము పందిరిలాగా అది చేస్తా, మీకు చూపిస్తున్నా. అయితే ఇప్పుడు ఆ పక్క అయిపోయింది కదా, ఈ పక్కది కూడా అట్లానే కడతాను. కట్టి ఈ తీగలన్నీ దానికి అల్లించుకోవాలి. ఇక్కడైతే కొన్ని ఎండిపోయినాయి, ఏంటి మనకి శంకు పూలు మొక్కలు కొమ్మలు ఇవన్నీ కట్ చేసేస్తా. ఈ మొదలు ఒక్కటి ఉంచి మిగతా అదంతా కట్ చేసుకుంటే ఈ మందార కొమ్మ చుట్టూరు అల్లుకుంటుంది. అది అంతా తీసేస్తా. ఇక్కడ కూడా వేప మొక్క ఉంది. ఈ వేప మొక్కది ఆ మొక్కకు అల్లుకుంటుంది ఈ తెల్ల శంకు పూలది. ఇంక ఇదంతా కూడా తీసేసుకొని శుభ్రం చేసుకుంటే మళ్ళీ చిగురు వచ్చి మనం ఏదైనా ఇట్లా కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ పూలు వస్తాయి. ఓకేనండి, నేను ఇప్పుడు ఈ పక్కది కూడా కట్టి చూపిస్తానండి. ఇదిగండి, మళ్ళీ సాయంత్రం వచ్చాను. ఇదిగండి బార్బడాస్ చెర్రీ, ఇది మొత్తం కటింగులు చేసేసానండి. కొంచెం కొమ్మలు గజిబిజిగా ఉన్నాయి, అటు ఇటు అట్లా కొన్ని కిందకి కొన్ని మరీ పైకి ఉన్నాయి. ఈసారి కొంచెం గుబురుగా వస్తుందిలే అని చెప్పి ఇది కటింగ్ చేసేసి అది మళ్ళీ మనం ఆ డ్రమ్లో వేసుకున్నాము. అయితే ఇక్కడ అదండి ఇట్లా కట్టి పైకి అల్లిస్తున్నా, పైకి చుట్టేసేసా. బీరతీగ పొట్ల అవి ఉన్నాయి. దీన్ని కూడా ఇటు లాక్కుంటున్నా. ఇక్కడి నుంచి అల్లిద్దాంలేని. ఇంక ఈ తీగలు లాంటివి పైకి వేసేస్తే ఇట్లా పైకి వేసుకుంటే కొంచెం ఇట్లా అల్లుకుంటాయి. ఇంకా అదే ఇట్లా అల్లిస్తున్నా. దీనికి మట్టి కూడా ఎక్కువ లేదండి, అందుకని కొంచెం మట్టి పోద్దాంలే అనుకుంటున్నా. ఆ కొవ్వలో అది మట్టి పోసేస్తే ఇవన్నీ ఇంకా కొంచెం జరుపుతాయి. ఇది కూడా గుమ్మడి తీగ, దీన్ని 2 విత్తనాలు వేసా ఇక్కడ. ఇది కూడా ఇక్కడ ఇదన్నీ ఇక్కడ పెట్టేసేస్తే పైకి అల్లుకుంటుందిలే అనుకుంటున్నా. ఇంక ఇవన్నీ ఇటుకు సర్దుతాను, మట్టి తీసుకొచ్చి పోయాలి. ఇవి కూడా ఈ కొమ్మలన్నీ కటింగ్లు చేయాలండి. ఇక్కడ చూడండి కొమ్మలు కట్ చేస్తున్నాను, ఈ మందార కొమ్మలు. ఇవండి మళ్ళీ చిగుర్లు వస్తాయిలేండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సమ్మర్లో ఇట్లాంటివి చెయ్యం కదా మామూలుగా. అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ ఆ పందిరి పడబట్టి ఈ కొంచెం పనులు చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కటింగ్లు చేసి తీసేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ తమ్మ తీగ ఉందండి, చూసుకొని జాగ్రత్తగా తీయాలి. మళ్ళీ ఇది పాడైపోద్ది. ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది బాగా. అంతకుముందు కొన్ని కాయలు కాసింది చూడండి. ఇక్కడంతా ఈ కొమ్మలు తీసేస్తే కానీ ఇది వైనంగా రాదు. ఇక్కడంతా ఉన్నాయి ఆ కొమ్మలు, చూసి జాగ్రత్తగా తీయాలి. ఈ టబ్లో ఉంది. ఇక్కడ ముద్ద శంకు బ్లూ కలర్, అప్పుడు ఎవరో విత్తనాలు ఇచ్చారు, అవి వేసాను. పూలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి పనులు చాలా ఉంటాయండి, మనం చేసుకోవాలి. కానీ చాలా పనులు ఉంటాయి ఎప్పుడు, నిరంతరం ఏదో పని మిద్దె తోట అంటే. మీరు కూడా అంతే చేస్తున్నారా చెప్పండి. ఇట్లాంటివి కొన్ని చేసి చూపిస్తే కొంతమందికైనా ఉపయోగపడుద్దని ఇవన్నీ చూపిస్తున్నానండి. ఇట్లాంటివి ఈ శంకు పూలు కొన్నాళ్ళు పూస్తాయి బాగా, తర్వాత కొంచెం పూలు తగ్గుతాయి. అట్లాంటప్పుడు ఈ కొమ్మలు
ముదిరిపోయిన కొమ్మలన్నీ తీసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మంచిగా పూలు బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ కాయలు, ఎండిపోయిన కాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంచితే ఎట్టని ఇంకా రావు పూలు. అంతకుముందు కూడా ఒకళ్ళు అడిగారు, సుజాత గారు చాలా పూలు కోస్తున్నారు మీరు, శంకు పూలు, మాకేంది పూలు రావటం లేదని చెప్పాను. అప్పుడు ఇట్లా ముదిరిపోయి కనుక ఉంటే, పూలు పూసి అయిపోయి ఉంటే ఆ కొమ్మలన్నీ తీసేయండి, కొత్త చిగురు వస్తుంది అని చెప్పా. మరి తీసారో లేదో తర్వాత నాకు తెలియదు. ఇదిగండి ఇట్లా ఇవన్నీ తీసేయాలండి, ఇట్లా అల్లుకొని ఉన్నాయి. నేను మళ్ళీ తీసుకుంటాలే తర్వాత నిదానంగా. ఇదిగండి ఈ పక్క కూడా 3 వరుసలు కట్టానండి ఇట్లాగా. చూడండి చందమామ వచ్చాడు. ఇవన్నీ తీసేస్తాను. అయితే వీటికి ఇప్పుడు మట్టి పోసేస్తానండి, చూపిస్తాను. ఇదిగండి ఇక్కడ నేను ఇందాక బార్బడాస్ చెర్రీలో ఒక గోంగూర మొక్క ఉంటే ఆకంతా ముడత వచ్చినట్టు వస్తే అది కట్ చేశానండి, దీంట్లో పడేసా. ఇప్పుడు కట్ చేశాను కదా బార్బడాస్ చెర్రీ కొమ్మలు, ఇవన్నీ కూడా ఇందులోకి వేస్తున్నా. దీనిలో మళ్ళీ మనం మట్టి పోసేస్తే ఇంకా మంచిగా ఇవన్నీ విత్తనాలు వస్తుంది, కంపోస్ట్ అయిపోద్ది. ఈ మొక్కకు బలాన్ని అందిస్తుంది. ఇది ఆదరణ ఒకసారి టబ్లో తీసేసానని చెప్పా కదా, ఇదంతా ఆ చెత్త అటుపక్క ఊడ్చిందంతా దాంట్లో పడేయటము, కొంచెం మట్టి వేయటము అట్లా చేసా. ఇదిగండి చీకిద్దులని ఈ మట్టి ఒకటి బొచ్చి తీసుకొచ్చా. ఇదిగండి ఇప్పుడు ఇది తీసి, ఇప్పుడు అక్కడ ఉన్నది అక్కడక్కడ గాలికి పోయి ఒక చోట పడింది, అదంతా పై వేసుకొని వచ్చా. ఇది కూడా ఇట్లా వేసుకొని ఇలాంటివి మనం మంచిగా కంపోస్ట్ చేసుకోవచ్చండి. ఇది ఇంక ఈ మొక్కలకి మంచిగా బలం అందిస్తుంది. చూడండి ఇది సగం ఆల్రెడీ అయిపోయింది. మనం రోజు నీళ్ళు ఇస్తాం కాబట్టి మంచిగా తయారవుతుంది. ఇది 3 కాస్తలు వేసి చూపిస్తానండి, మట్టి పోసి. ఇదిగండి ఇట్లా పోసేసానండి, ఆ తుక్కంతా అడుక్కుపోయింది, పోసి ఇట్లా సరి చేశాను. ఇంక ఇది ఈ మొక్కలకి మొన్నటిదాకా మట్టి లేదు, ఎండలైంది, కొంచెం డల్ అయినాయి ఈ బీర ఇవి. అయినా కూడా ఇక్కడ నేను అప్పుడు కాయ కోసాను కదా, నేతి బీరకాయ, ఇంకా ఆ చెట్టుదే మొన్న ఒక రోజు కటింగ్ చేస్తుంటే పాపం ఆ చెట్టుది కొమ్మే కట్ అయ్యిందండి. నేను కటింగ్ చేసేటప్పుడు భలే బాధ వేసింది. బాగా మళ్ళీ పిందెలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంక ఈ మొక్కలకు నేను ఇప్పుడు బలం ఇస్తున్నా. ఇవి పొద్దున ఒక బకెట్ పోసి చూపించాను, ఇవి ఇంట్లో గిన్నెల్లో ఉన్నాయి. ఆ బకెట్ పట్టక నేను బకెటే తీసుకొని వచ్చా. మళ్ళీ ఇప్పుడు ఆ గిన్నెల్లో ఈ మధ్యాహ్నం వంట చేసుకున్నాయి ఆ నీళ్ళన్నీ మళ్ళీ తీసుకొని వచ్చా. ఇప్పుడు వీటికి ఇస్తున్నా. ఇప్పుడు నేను ఏమేమి మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చానో మీరు గమనించండి, చూసి చెప్పండి నాకు. మీరు గమనిస్తున్నారా, వీడియో మొత్తం చూస్తున్నారా, నాకు తెలియాలి. నేను ఏమేమి మొక్కలకి ఇచ్చానో నాకు చెప్పాలి మీరు. ఓకే ఇదిగండి ఇట్లా పోసేస్తున్నా. ఒక అరబకెట్ అయితే నేను ఇంకా కాస్త నీళ్లు కలిపేసా, ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద మొక్కలు, ఫ్రూట్స్ తీగజాతి మొక్కలకి ఇట్లా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అన్నం ఉంది అడుగున, ఇంకా కొంచెం నీళ్లు పోస్తున్నా, కొంచెం నీళ్లు కలుపుతున్నా. కొద్దిగా పలసగా చేసుకుంటే ఇక్కడ ఈ మొక్కలకు కూడా ఇస్తున్నానండి, ఈ వంగ మొక్కలకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీటికి ఇస్తున్నా. ఇదిగండి ఆ గుమ్మడి, ఇంక ఇవన్నీ రేపు పొద్దున్నే జరుపుకుంటానండి, సరి చేసుకుంటాను. ఇదిగండి ఇక్కడ చిక్కుడు మొక్కలు ఉన్నాయి. మొన్న ఎండలకి పూతలు వచ్చింది, కొంచెం రాలిపోయినాయి. మళ్ళీ ఎండలే సామాన్యంగా ఉన్నాయండి. మీరు ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఏ మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చానో మీరు చెప్పండి నాకు. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. దీనికి కూడా పోస్తున్నా కొంచెం, ఇక్కడ మామిడి చెట్టుకు కొంచెం పోస్తున్నాను. అది ఇంకా చూడండి,
ఇట్లాంటి తీగ జాతికి అయితే ఇప్పుడు నేను నిలువు పందిర్లు కాకుండా అడ్డంగా పందిరిలాగా తాళ్ళు కట్టుకున్నా. చూడండి ఇట్లా అల్లిచ్చేస్తున్నా. చీకటే పడిపోయింది. ఆ మట్టి పోసి మళ్ళీ కొంచెం కిచెన్ వేస్ట్ ఇచ్చా. రేపు ఎల్లుండికి కొంచెం ఎండిపోయిద్ది. ఎండిపోయినాక మట్టిలో కొంచెం కలబెట్టేస్తాను నేను. అయ్యప్పుడు మంచిగా కంపోస్ట్ అయిపోద్ది ఆ మొక్కలకి. ఇవన్నీ కూడా ఇంక అంతే చేస్తా. ఇంకా ఆపేస్తున్నాను, పని అయిపోయింది, ఇంకా చీకటే పడిపోయింది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. పందిరి లేకపోయాలకి ఇక్కడ ఎందోగా ఉంది చూడండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది చూసారా, అదిగండి జూమ్ చేసి చూపిస్తున్నా. ఎంత బాగుందో లైటింగ్ వేసేసరికి, చూసారా, భలే ఉంది. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్.